భారత్ స్పెయిన్ బంధం శతాబ్దాల నాటిదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మేక్ ఇన్ ఇండియాతో పాటు మేక్ ఫర్ వరల్డ్ సాధ్యమన్నారు. వడోదరలో స్పెయిన్ ప్రధాని సాంచేజ్తో కలిసి C-295 రవాణా విమానాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో రతన్ టాటా బతికుంటే సంతోషించేవారన్నారు. మహారాష్ట్రలో అబద్దాలపై ఎంవీఏ కూటమి ఏర్పడిందన్నారు బీజేపీ నేతలు. జార్ఖండ్, మహారాష్ట్రలో ఎన్డీఏదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియాతో మేక్ ఫర్ ది వరల్డ్ సాధ్యమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్ స్పెయిన్ బంధం సరికొత్త శిఖరాలు చేరిందన్నారు. గుజరాత్లోని వడోదరలో C-295 రవాణా విమానాల తయారీ కేంద్రాన్ని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్తో కలిసి ప్రారంభించారు. భారత్ స్పెయిన్ మధ్య భాగస్వామ్యం శతాబ్దాల నాటిదన్నారు మోదీ. 2026ను ఇరు దేశాల సంస్కృతి, పర్యాటక, AI ఏడాదిగా నిర్వహిస్తామన్నారు. C-295 एयरक्राफ्ट की फैक्ट्री नए भारत के नए वर्क कल्चर की उसको भी रिफ्लेक्ट करती है. आज किसी भी योजना के आइडिया से लेकर एजुकेशन तक भारत किस स्पीड से काम कर रहा है ये यहां दिखाई देता है. 2 साल पहले अक्टूबर में ही महीने में इस फैक्ट्री का निर्माण शुरू हुआ. आज अक्टूबर महीने में ही ये फैक्ट्री अब एयरक्राफ्ट के प्रोडक्शन के लिए तैयार है. భారత్ కు స్పెయిన్ విశ్వసనీయమైన మిత్రదేశమన్నారు పెడ్రో సాంచెజ్. వడోదర నుంచి 2026 నాటికి తొలి C-295 ఫ్లైట్ తయారీ పూర్తవుతుందన్నారు. భారత్ స్పెయిన్ మధ్య ఆధ్యాత్మిక, సంగీత బంధం ఉందన్నారు. వాతావరణ సమస్యలు, పేదరికంపై పోరాటంలో ఇండియా భాగస్వామ్యం అవసరమన్నారు పెడ్రో సాంచెజ్. If Indian companies want to grow, believe me, they can trust Spain. In 2026, the first C-295 manufactured in India will produce by this plant in Vadodara. This aircraft, it is a symbol of the Spanish and European aeronautical industry. In addition to contributing to modernizing India's defense capabilities, it will also drive technological development, particularly for the state of Gujarat, India's leading manufacturing hub. భారత్ స్పెయిన్ మధ్య 2021లో 56 C-295 విమానాల సరఫరాకు ఒప్పందం కుదిరింది. 21,935 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో 16 విమానాలు స్పెయిన్లో తయారు చేస్తారు. మిగిలినవి వడోదరలోని టాటా ఎయిర్ బస్ సంయుక్త యూనిట్లో తయారు చేయనున్నారు. మహారాష్ట్రలో అబద్దాల ఆధారంగా ఎంవీఏ కూటమి ఏర్పడిందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్సభ రిజల్టుకు పూర్తి భిన్నంగా ఉంటాయన్నారు. మహాయుతిలోని నేతలంతా ఏకమై ప్రచారం చేస్తున్నారని చెప్పారు పీయూష్ గోయల్. चारों की ताकत मिलकर महाराष्ट्र की सेवा में उतरी है. महाराष्ट्र में फिर एक बार प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में जनता पूरी तरीके से समझ गई है कि अगर महाराष्ट्र का विकास चाहिए, महाराष्ट्र में प्रगति चाहिए, तो महायुति ही एक पर्याय है. प्रचंड बहुमत से महायुति जीतने जा रही है. ప్రపంచ డిజిటల్ సూపర్ పవర్ గా భారత్ ఎదుగుతోందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. టెక్నాలజీ రంగంలో కొత్త సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందన్నారు. డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్లపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు ధర్మేంద్ర ప్రధాన్. आज जब 2014 में प्रधानमंत्री मोदी जी दायित्व लिए थे, तब देश में गिने चुने संख्या में स्टार्टअप होते थे. आज वो बढ़ के 1,40,000 की संख्या क्रॉस कर चुकी है, नंबर क्रॉस कर चुकी है. 2047 तक विकसित भारत लक्ष्य पूरा करने के लिए जोर है. प्रधानमंत्री जी फ्रंट से उसको लीड कर रहे हैं. మహారాష్ట్ర సీఎం శివసేన పార్టీ చీఫ్ ఏక్నాథ్ షిండే ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కోప్రి పచ్పగడి అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ వేశారు. దీనికి పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జార్ఖండ్లో చొరబాటుదారులకు మదర్సాలలో శిక్షణ ఇస్తున్నారని ఆరోపించారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. జార్ఖండ్లో బీజేపీ సర్కారు ఏర్పడిన తర్వాత ఎన్ఆర్సీ అమలు చేస్తామన్నారు. काल भी आपने देखा है झारखंड सरकार का अनुरोधनी पत्र, जहां में ये लिखा गया है कि घुसपैठी आते हैं, मदरसा में उनका ट्रेनिंग होता है, आधार कार्ड बना दिया जाते हैं. तमाम बातें अभी सामने आ रहा है. हमारा यही मानना है कि ये चुनाव का बाद बीजेपी सरकार बनेगा और हम लोग संथाल परगना में एनआरसी भी बनाऊंगा और घुसपैठी को बाहर भी करूंगा.
మహారాష్ట్రలో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోంది బీజేపీ అధిష్టానం. ఇప్పటికే 2 విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ తాజాగా 25 మందితో 3వ లిస్టు రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు 126 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.